ఒకప్పుడంటే ఓకే కానీ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ లెక్కలు వేరు. ప్రధాన పార్టీల జాబితాలో జనసేన కూడా చేరిపోయింది. మొన్నటి ఎన్నికలతో అనూహ్యంగా పుంజుకున్న పవన్ పార్టీ ఇప్పుడు అధికార కూటమిలో కీలకంగా ఉంది. అలాంటి ఫైరింగ్ పార్టీకి ఆ జిల్లాలో మాత్రం నాయకత్వ లోపం కనిపిస్తోందట. ఎన్నికలకు ముందు తగిలిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదట. ఇంతకీ ఆ జిల్లా ఏది, పరిస్థితుల్ని అధిగమించేందుకు ఆ అధినాయకుడు చేసిన ప్లాన్ ఏంటి? కృష్ణా జిల్లా జనసేనకు నాయకత్వం కరువైందా? ఉదయభాను చేరికతో ఆ లోటు తీరిందా? సామినేని అనుకున్నది సాధిస్తారా? జిల్లాలో పవన్ టార్గెట్ ను రీచ్ అవుతారా? గట్టిగా మాట్లాడుకుంటే 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీకి సరైన నాయకత్వమే లేదన్నది ఆ పార్టీ అధినేత పవన్ సైతం పబ్లిక్ గా ఒప్పుకునే మాట. ఈ విషయంలో ఎన్నికలకు ముందో లెక్క, ఎన్నికల తర్వాత ఇంకో లెక్క అంటోంది జనసేన. అవకాశం ఉన్న ప్రతి చోట బలమైన నాయకత్వం కోసం ఆచితూచి అడుగులు వేస్తున్న పవన్ గట్టి నాయకుల్ని ఎంచుకొని మరీ కండువా కప్పేస్తున్నారు. ఆ లెక్కల్లో భాగంగానే వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానును పార్టీలో చేర్చుకున్నారు డిప్యూటీ సీఎం. దీని వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు పొలిటికల్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పోతిన మహేష్ వెళ్లిపోయాక విజయవాడలోనే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సైతం జనసేనకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నాయకత్వం లేకపోవడంతో క్యాడర్ సైతం చెల్లాచెదురైంది. అలాంటి చోట పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ వ్యూహాత్మకంగానే పావుల్ని గదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. ఉదయభాను చేరిక అందులో భాగమే అన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఉదయభాను కూడా పొలిటికల్ గా తన పని మొదలుపెట్టినట్టు కనబడుతోంది. జిల్లాలో నడిపించే నాయకుడు లేక సతమతమవుతున్న జనసేన క్యాడర్ కు ఇప్పుడు ఆయనే బాసటగా నిలుస్తున్నారట. రాజకీయాల్లోకి ఎంట్రీ మొదలు వైఎస్ రాజశేఖర రెడ్డి విధేయుడిగా ఉన్న ఉదయభాను అనంతరం జగన్ వెంట నడిచారు. వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగాను పనిచేశారు. జగన్ కు నమ్మినట్టుగా పనిచేసిన సామినేని 2019లో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనసేన కండువా కప్పుకున్నారు ఉదయభాను. ఇప్పుడు జగ్గయ్యపేటకు గుడ్ బై చెప్పేసి బెజవాడలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని సామినేని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంతో అన్ని స్థాయిల్లో నాయకత్వాన్ని కలుపుకొని ముందుకెళ్తూ పవన్ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు ఉదయభాను తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాసెస్ లో తన అడ్డాను విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. జనసేన పార్టీ ఏర్పాటై 10 ఏళ్లైనా కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి పెద్దగా పట్టు దొరకలేదు. విజయవాడ వెస్ట్ లో ఇన్నాళ్లు పనిచేసిన ఏకైక నాయకుడు పోతిన మహేష్ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకే ఉదయభాను రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. విజయవాడ కృష్ణలంకలో జనసేన జిల్లా పార్టీ ఆఫీస్ కోసం సొంత నిధులతో ఫ్లాట్ ను కన్ఫర్మ్ చేశారట సామినేని. త్వరలోనే గ్రాండ్ గా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడే కాదు, ఆర్థికంగానూ బలంగానే ఉన్న ఉదయభాను జిల్లాలో పార్టీని సంస్థాగతంగా తీర్చిదిద్దుతారని జనసేన అధిష్టానం కూడా కొండంత ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయభాను సైతం ఆరంభ దశలోనే పార్టీపై తనదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. విజయవాడ వెస్ట్ మీద ఫోకస్ పెంచిన ఆయన ఆత్మీయ సమావేశాలతో హడావుడి పెంచేశారట. జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే వెస్ట్ లో కూడా కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారట. ఎన్నికలకు ముందు ఎదురైన కుదుపుతో జిల్లాలో పట్టుకోల్పోయిన జనసేన ఇప్పుడు మళ్లీ తన సైన్యాన్ని నిలబెట్టుకునేందుకు వడివడిగా పావులు దిగదుపుతోంది. ప్రతి నియోజకవర్గానికి బలమైన నాయకుడినే కాదు, బూత్ లెవెల్ నుంచి క్యాడర్ ను సిద్ధం చేయాలనుకుంటోంది. మరి ఈ విషయంలో ఉదయభాను పవన్ టార్గెట్ ను రీచ్ అవుతారో లేదో చూడాలి.